ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. ఆయనకు వచ్చిన జాతీయ అవార్డు నిలిచిపోయింది. తిరుచిత్రబలం సినిమాలో మేఘం కరుగుదా అనే పాటకు గాను బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డుకు జానీ ఎంపికయ్యారు. అయితే తన వద్ద పనిచేసిన కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై జానీ మాస్టర్ గత నెలలో జైలు పాలయ్యారు. పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ తరుణంలో ఆయన జాతీయ అవార్డు రద్దయింది. దీనిపై కొందరు స్పందిస్తున్నారు. జానీ మాస్టర్కు ఇవ్వాల్సిన జాతీయ అవార్డును నిలిపివేయడంపై కొరియోగ్రాఫర్ సందీప్ స్పందించారు. అవార్డును వెనక్కి తీసుకోవడం సరికాదంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయిందని సోషల్ మీడియాలో చూసా. చాలా బాధగా అనిపించింది. ఓ ఆడపిల్ల విషయం, సెన్సిటివ్ విషయం అని ఇంతకాలం మాట్లాడలేదు. వాళ్ళకి ఏదో ఉండొచ్చు. లీగల్గా జానీ మాస్టర్ ప్రొసీడ్ అవుతారని అనుకున్నా. కానీ ఈరోజు జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేసే రేంజ్కు వెళ్ళిపోయిందంటే చాలా బాధపడుతున్నా అని సందీప్ అన్నారు. జానీ మాస్టర్ ఎంత కష్టపడి ఉంటే జాతీయ అవార్డుకు ఎదిగి ఉంటారని, నోటి దగ్గర దాన్ని కాలితో తన్నారని బాధపడ్డారు. డాన్స్ మాస్టర్స్ ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఒక సినిమా తీసుకొని ఇట్టు కొట్టి సక్సెస్ కొట్టి ఇంత చేసిన తర్వాత డాన్స్ మాస్టర్కు లైఫ్ వస్తుంది. ఆయన ఎంత కష్టపడి ఉంటే నేషనల్ అవార్డు రేంజ్కి వెళ్ళి ఉంటారు. నోటి దగ్గర దాన్ని కాలితో తన్నేశారు. ఇది కరెక్ట్ కాదని సందీప్ అన్నారు. ఓ మనిషిని ఇలా సర్వనాశనం చేయడం తప్పని సందీప్ అన్నారు. జానీ మాస్టర్ కేసులో బాధితురాలుగా ఉన్న అమ్మాయి వేదన ఉంటే ఆయన దగ్గర అన్ని రోజులు పని చేయదు కదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం మొత్తం అమ్మాయిల సైడ్ అయ్యేసరికి అంతా సులువుగా అబ్బాయిల మీద కేసులు పెట్టి జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని సందీప్ అన్నారు. తన భార్యతో కలిసి వీడియో చేశారు. అయితే జానీ మాస్టర్కు మద్దతు తెలపడంపై సందీప్ను కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. టాలెంట్ ఎంతో ఉన్నా ప్రవర్తన ముఖ్యమని కొందరు కామెంట్లు చేస్తున్నారు. జాతీయ అవార్డు నిలిపివేత సరైనదేనని అంటున్నారు. అయితే కొందరు మాత్రం జానీకి మద్దతుగా సందీప్ మాట్లాడడాన్ని సపోర్ట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ కష్టాన్ని గుర్తించి అవార్డు ఇస్తే బాగుంటుందని అంటున్నారు. ఇక జాతీయ అవార్డు అందుకునేందుకు జానీ మాస్టర్కు అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 10 వరకు మధ్యంతర బెయిల్ దొరికింది. అయితే అవార్డు రద్దవడంతో బెయిల్పై అనిశ్చితి నిలిచింది. ఆయన 10 వరకు బయట ఉంటారా, మధ్యంతర బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైలుకు పంపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.